కమ్యూనికేషన్ నెట్వర్క్పై వివిధ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ఈ రంగంలో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు వివిధ మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి నారాయణ ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశం. అద్విక ట్రేడింగ్ కేసులో భారీ డీల్ కుదుర్చుకున్నారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం. 39 మందిని అరెస్ట్ చేసి నగదు ఆభరణాలతో పాటు 10 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశామన్న పోలీసు అధికారులు. పాయకాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతినగర్లో ఒకే కుటుంబానికి చెందిన 3 ఇళ్లలో చోరీ, ₹1 కోటి విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరణ, కన్నీటి పర్యంతమైన బాధితులు.